మరి కంగు మూవీ చూసొచ్చిన మూవీ విషయానికి వస్తే నాకైతే యావరేజ్ అనిపించింది. పెద్ద తోపు అయితే అనిపించలేదు. జస్ట్ యావరేజ్ లాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ అయితే నాకు పెద్దగా అనిపించలేదు. స్టార్టింగ్ 45 to 50 మినిట్స్ అయితే చాలా బోర్ కొట్టేసింది. స్టార్టింగ్ ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లైన్తో మాస్ బీజిఎం లైక్ దేవిశ్రీ బీజిఎం మంచిగా స్టార్ట్ అవుతుంది. లౌడ్ బీజిఎంగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏందో అర్థం కావట్లేదు. 45 to 50 మినిట్స్ నాకు అసలు అర్థం కావట్లేదు, బోర్ కొడుతుంది. అండ్ దాని తర్వాత మనకి ఎప్పుడైనా ఒక ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఇంటర్వెల్ సీన్ చూసిన తర్వాత నెక్స్ట్ టైం అవుతుందని తాపత్రయం అనేది ఎక్కువ పడతా ఉంటుంది. దీంట్లో నాకు ఇంటర్వెల్ సీన్ నచ్చలేదు. ఫస్ట్ హాఫ్లో సూర్య యాక్టింగ్ గురించి మనం వన్ మ్యాన్ షో. సూర్య యాక్టింగ్ మాత్రం అద్దరు కొట్టేసాడు, బ్లాస్టింగ్ పర్ఫార్మెన్స్. అండ్ దాని తర్వాత సేమ్ విలన్ బాబీ డియోల్ ఉన్నాడు. బాబీ డియోల్ కూడా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. సూర్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో సేమ్ బాబీ డియోల్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు కనిపించింది. లైక్ ఎంత కాంపిటీషన్ సూర్యకి బాబీ డియోల్కి మధ్య ఉన్నట్టు అంత బాగా కనిపించింది. అండ్ దిశా పటానికి వస్తే ఏదో మూవీలో ఏదో పెట్టాలి గ్లామర్ డోస్ కోసం పెట్టినట్టు అనిపించింది. తనకి ఎందుకో మెయిన్ పార్ట్ ఎక్కువసేపు కనిపించినట్టు కనిపించదు. ఒకవేళ కనిపించిన పెద్ద సీన్లు ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఏదో పెట్టాలన్నట్టు పెట్టారు. అండ్ దాని తర్వాత మూవీ విషయానికి వస్తే ఒక ఫ్రాన్సిస్ హీరో హీరోయిన్కి ఫ్రాన్సిస్ ఏంజిలినా వీళ్ళిద్దరు కలిసిన తర్వాత లైక్ ఒక కిడ్ని కలుస్తారు. ఆ కిడ్కి హీరోకి అసలు ఏంటి ఏమి సంబంధం ఉన్నదానికి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఏంటి ఆ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కామిక్ లైక్ అప్పుడప్పుడు కామెడీ అనేది మనకు ఉండాలి. కామెడీ కోసం ఒక యోగి బాబుని పెట్టారు. అది కూడా ఏందో అంత పండలేదు అనిపించింది. ఏదో కాసేపు ఏదో తను ఉన్నంతసేపు కొంచెం బాగానే ఉంది కానీ ఎక్కువ పండినట్టు ఏమో నాకు అనిపించలేదు. దాని తర్వాత ఫస్ట్ హాఫ్ అయితే అట్లా వీక్గా వెళ్తా ఉంది. ఇంటర్వెల్ పార్ట్ అయితే అంత అనిపించలేదు. జస్ట్ సూర్య కోసం ఫస్ట్ హాఫ్ అనిపించింది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అనేది కంగువాన్ ఎట్లా బిల్డప్ అయ్యేదో కనిపించింది. కంగువాన్ ఎలా బిల్డప్ చేయాలి. కానీ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ రైడ్ ఎమోషన్స్ మాత్రం ఒక రేంజ్లో చూపించాడు. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్లో బీజిఎం అన్న ఆ విఎఫ్ఎక్స్ మాత్రం నాకు ఒక రేంజ్లో నచ్చినాయి మామ. విఎఫ్ఎక్స్ మాత్రం చాలా చాలా నచ్చింది. దాని తర్వాత సినిమాటోగ్రఫీ అన్న ప్రొడక్షన్ వాల్యూస్ అన్న అక్కడ మాత్రం ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేకుండా అంత బాగా చూపించాడు సెకండ్ హాఫ్ విషయంలో అయితే. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్లో నాకు టెర్రిఫిక్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ చూస్తుంటే చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆ క్లైమాక్స్ మాత్రం అవుట్ స్టాండింగ్గా చూపించాడు. దాని తర్వాత సెకండ్ హాఫ్లో బిట్స్ అన్న లైక్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే కొంచెం స్టార్టింగ్ రొటీన్ అనిపించింది. దాని తర్వాత చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనేది స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్లో. అండ్ మనం చూసిన తర్వాత స్టోరీలో ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అని సెకండ్ హాఫ్లో నాకు ఎక్కువ అనిపించింది. అండ్ దాని తర్వాత సూర్య మాత్రం అసలు ఫైట్ సీన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. అడవిలో ఫైట్ సీన్స్ అన్న అసలు ఆ ఫైట్ సీన్స్ మాత్రం ఒక వింటేజ్ సూర్య అనిపించింది. లైక్ ఏంటి అంటే ఫైట్స్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ దాని తర్వాత మూవీ విషయానికి వస్తే లైక్ అంతమంది జనాలు లైక్ ఆ సైనికుల మధ్య ఫైట్స్ అన్న అబ్బా ఎంత బాగుంది అంటే లైక్ ఏంటో చాలా మంది చూడంగానే 1000 crores 2000 crores అంత కాకపోయినా కానీ వన్ టైం వాచబుల్ చూడడానికి మాత్రం మనకి సెట్ అవుతుంది అనిపిస్తుంది. స్టోరీ విషయానికి వస్తే స్టోరీ ప్లాట్ మాత్రం చాలా బాగుంది. లైక్ ఏంటి అంటే ఎందుకో ఫస్ట్ హాఫ్ లైక్ పీరియాడిక్ మూవీ లైక్ 1070 AD లైక్ పాస్ట్కి ప్రెసెంట్కి మధ్యలో ఏం జరుగుతుంది అన్నట్టు చూపించాను. అక్కడ ఎందుకో కొంచెం ఫెయిల్ అయినట్టు నాకు కొంచెం కనిపించింది. అంటే స్టోరీ విషయానికి వస్తే కొంచెం ఎంగేజింగ్ అనిపించింది. చూపించే స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం ఫెయిల్ అయినట్టు నాకు అనిపించింది. సెకండ్ హాఫ్లో మాత్రం మొత్తం కవరప్ చేసాడని అనిపించింది. మొత్తం ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ లైక్ యాక్టర్ అన్న క్యారెక్టరైజేషన్స్ అన్న ఆ బీజిఎం అన్న సాంగ్స్ అన్న ఫైట్స్ అన్న విఎఫ్ఎక్స్ అన్న ఇక్కడ మాత్రం సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇచ్చి పడేసింది. నేను మూవీకి ఇచ్చే రివ్యూ మాత్రం 2.85 ఎందుకంటే నాకు సెకండ్ హాఫ్ అంత నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంత అప్ టు ద మార్క్ అని అనిపించలేదు కాబట్టి. అండ్ బాబీ డియోల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని అనిపిస్తుంది. నెక్స్ట్ ఇట్లాంటి మూవీస్ అండి ఇట్లాంటివి వచ్చిన తర్వాత తనకి ఈక్వల్ కాంపిటీషన్ హీరోతో మూవీ చేసినా కానీ సేమ్ అప్ టు ద మార్క్ అని అనిపించింది. లైక్ కొంచెం ప్రెజెన్స్ ఫస్ట్ హాఫ్లో కొంచెం అర్థమయ్యేటట్టు కొంచెం 45 to 50 మినిట్స్ ప్లాట్లో మనకు మంచిగా అనిపిస్తుంది. కానీ ఫ్రాంక్గా చెప్పాలి అంటే డెఫినెట్లీ నెక్స్ట్ టైం మాత్రం మంచి కంబ్యాక్ ఇస్తాడు అనుకోండి డైరెక్టర్. లైక్ ఆ స్టోరీ టచింగ్ అయితే చాలా బాగుంది మామ. పీరియాడిక్ ఫిలిం అనేది జనాలు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. లైక్ ఎప్పుడు చూసిన రొటీన్ స్టోరీస్ కాకుండా స్టోరీ ప్లాట్ మాత్రం చాలా చాలా నచ్చింది. అండ్ ఇదన్నమాట 2.85. ప్లీజ్ సబ్స్క్రైబ్ మామ సేజ్ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్.